అందరికీ నమస్కారం అండి. భక్తివాణి యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు 2025 ఆగస్టు 23 శనివారం. మిథున రాశి వారికి ఈరోజు గ్రహస్థితులు ఏం సూచిస్తున్నాయి? మీ వ్యక్తిత్వం, మానసిక స్థితి, గుణగణాలు, ప్రేమ, జీవితం, ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగం, వ్యాపారం, విద్య ఈ అన్ని అంశాలపై స్పష్టమైన జ్యోతిష విశ్లేషణ ఈ వీడియోలో మీకు అందిస్తున్నాము. కాబట్టి వీడియోని చివరి వరకు తప్పగా చూడండి. అలాగే కామెంట్‌లో ఓం నమఃశివాయ అని రాయండి. దాంతో మీ జీవితంలో సానుకూలమైన శక్తులు చేరుతాయి. ఇక వీడియోలోకెళ్తే మిథున రాశి వారికి ఈరోజు ఉద్యోగ రంగంలో అవకాశాలు పెరుగుతాయి. పై అధికారుల నుండి కొత్త బాధ్యతలు రావచ్చు. మీ ప్రతిభను చూపించే అవకాశం ఉంటుంది. సహచరుల సహకారం ఉన్నప్పటికీ కొందరు మీపై ఈర్ష్య చూపే అవకాశం ఉంది. వ్యాపారులైతే కొత్త ఒప్పందాలు కుదురుతాయి. మార్కెటింగ్, కమ్యూనికేషన్, ఐటీ రంగాల్లో పనిచేసే వారికి విజయాలు లభిస్తాయి. ఉద్యోగ మార్పు కోరుకునే వారికి ఈరోజు సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఆర్థిక విషయానికి వస్తే ఈరోజు మిథున రాశి వారికి ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. పాత బాకీలు సర్దుబాటు అవుతాయి. వాయిదా పడ్డ డబ్బులు తిరిగి వస్తాయి. కొత్త పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి. కానీ ఎక్కువ రిస్క్ తీసుకోరాదు. కుటుంబ అవసరాల కోసం ఖర్చు పెరుగుతుంది. లాభం కన్నా ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో ఆర్థిక లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆస్తి సంబంధిత విషయాలు కొంతమేరకు పరిష్కారం అవుతాయి. మిథున రాశి వారు సహజంగా చురుకైన మనస్తత్వం కలవారు. ఈరోజు మీ ఆలోచనలు వేగంగా సాగుతాయి. సంభాషణ శైలి మెరుగవుతుంది. ఇతరులను ఒప్పించడంలో విజయవంతం అవుతారు. అయితే నిర్ణయాల్లో అస్థిరత వలన చిన్న తప్పులు జరగవచ్చు. సృజనాత్మకత, కొత్త ఆలోచనలు బయటపడతాయి. స్నేహపూర్వక స్వభావం వలన ఇతరుల సహకారం లభిస్తుంది. కుటుంబ విషయాల్లో ఈరోజు మీ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పెద్దలతో శాంతి, సౌఖ్యం ఉంటుంది. పిల్లల విజయాలు ఆనందం కలిగిస్తాయి. అయితే జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంది. గృహంలో కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. స్నేహితులు, బంధువులు ఇంటికి రావచ్చు. కుటుంబంలో మాటల్లో జాగ్రత్తగా ఉండటం అవసరం. ప్రేమ జీవితంలో మిథున రాశి వారికి ఈరోజు ఆనందకరంగా ఉంటుంది. ప్రేమికుల మధ్య అనుబంధం బలపడుతుంది. కొత్త పరిచయాలు స్నేహంగా మొదలై ప్రేమ బంధంగా మారే అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో భాగస్వామి సహకారం లభిస్తుంది. చిన్నపాటి వాదనలు వచ్చినా అవి పెద్ద సమస్య కావు. ప్రేమైన వారికి సమయం కేటాయించడం మంచిది. ఇక విద్య విషయానికి వస్తే విద్యార్థులకు ఈరోజు కృషి లభిస్తుంది. చదువులో శ్రద్ధ పెరుగుతుంది. పోటీ పరీక్షలు రాసే వారికి ఉపాధ్యాయుల సహకారం లభిస్తుంది. టెక్నాలజీ, లిటరేచర్ రంగాల్లో ఉన్న వారికి మంచి ఫలితాలు వస్తాయి. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు రావచ్చు. కానీ దృష్టి చెదరకుండా చదువుపై శ్రద్ధ వహించాలి. ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఈరోజు సాధారణ ఫలితాలు. చిన్న అలసట, జలుబు, దగ్గు రావచ్చు. ఆహారంలో జాగ్రత్త అవసరం. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. ఎక్కువ ఒత్తిడికి లోను కాకుండా జాగ్రత్తగా ఉండాలి. వ్యాయామం, యోగా చేస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది. పాత వ్యాధులు ఉన్న వారు వైద్యుల సలహా పాటించాలి. ఇక ప్రయాణాల విషయానికి వస్తే మిథున రాశి వారికి ఈరోజు ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగ సంబంధిత ప్రయాణాలు లాభదాయకం అవుతాయి. స్నేహితులు, కుటుంబంతో చేసిన విహారయాత్రలు ఆనందాన్ని ఇస్తాయి. ఆధ్యాత్మిక యాత్రలకు కూడా సమయం అనుకూలం. అయితే వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మికత వైపు మిథున రాశి వారికి ఆసక్తి పెరుగుతుంది. దేవాలయ దర్శనం చేయాలనే కోరిక కలుగుతుంది. మంత్రజపం, ధ్యానం, పూజలలో పాల్గొంటే మానసిక శాంతి లభిస్తుంది. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. భగవద్గీత, ధర్మ గ్రంథాలు చదవడం మంచిది. మిథున రాశి వారి బుధగ్రహానికి సంబంధించిన పూజలు చేయడం శ్రేయస్కరం. బుధవారం రోజున పచ్చని వస్తువులు, తులసి మొక్క దానం చేయడం శుభప్రదం. ఇదే ఈరోజు మిథున రాశి వారి ఫలాలు. ఈ విశ్లేషణ మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోను లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని రోజువారీ రాశి ఫలాలు, ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలంటే మా భక్తివాణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్లో తప్పకుండా ఓం నమఃశివాయ అని రాయండి. దాంతో మీ జీవితంలో శుభశక్తులు చేరుతాయి. ధన్యవాదాలు. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం.